అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 14వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తి నాశిని విరించి హరీషవంద్యే కీర్తిప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యాప్రదాయిని సరస్వతి నవమి నిత్యం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం 2025 ఏప్రిల్ 14వ తేదీ సోమవారం. బహుళ పాడ్యమి తిథి ఉదయం 8:26 వరకు ఉంటుంది. తర్వాత విద్యా తిథి వస్తుంది మరియు స్వాతి నక్షత్రం రాత్రి 12:13 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:25. ఈరోజు వర్జ్యం పూర్తిగా లేదు. దుర్ముహూర్తం పగలు 12:40 నుండి 1:29 వరకు ఉంటుంది మరియు పగలు 3:09 నుండి 3:58 వరకు ఉంటుంది మరియు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. మంచి సమయం కావున ఈ యొక్క సమయంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఈరోజు రాహుగ్రహానికి మరియు శివునికి అభిషేక పూజలు జరుపుకోవాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ముఖ్యంగా ఈరోజు తమిళ నూతన సంవత్సరాది కావున దక్షిణాది వారు ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజను జరుపుకోవాలి. శ్రీరామనవమి వేడుకలు వారి యొక్క సంప్రదాయాన్ని జరిపించుకోవచ్చు. కావున ఈరోజు ఆకుకూరలు, బియ్యం, పప్పు, నెయ్యి మరియు వస్త్రాలు, వెండి, బంగారం ఇత్యాది యొక్క వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు రామనామ జపాన్ని ఈరోజు చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారికి రాసుల యొక్క నామ నక్షత్రాలు క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది కాబట్టి వాటిని చూడండి. మేషరాశికి కుజుడు అధిపతి. గోచారములో కుజుడు అనుకూలంగా లేకపోతే దాంపత్య సుఖం ఉండదు. ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటారు. ఏదో రకంగా ఇబ్బందులకు గురి కాగలరు. నాగదోషం కలిగి ఉంటారు. అధైర్యం మిమ్మలను వెంటాడుతూ ఉంటుంది. భూమి విషయంలో తగాదాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు. అధికమైన కోపం, ఆవేశం, ఆందోళన, భయం, పిరికితనం, వ్యవహార నష్టం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈ యొక్క గ్రహచార దోషాలు తొలగాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు గ్రహచార గోచారములో ఈరోజు వీరికి కుజ శుక్ర గ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. మరియు శారీరక అనారోగ్యం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎప్పుడు విచారంతో ఉండగలరు. అనుకున్నటువంటి పనులు కాక ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఒక గ్రహస్థితి ఈరోజు కలదు. కుటుంబంలో దాంపత్య విరోధం కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు కుజగ్రహ స్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ రంగం వారికి మామూలు గ్రహస్థితి కలిగి ఉంది. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు మరియు చిరుధాన్యం వ్యాపారులకు, చిరు వ్యాపారులకు అధికమైన నష్టాలను కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి గ్రహచారం కలదు. మరియు మోటారు, మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి అనుకున్న పనులు కాక కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున గురు శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు, బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. కావున వ్యవహారములో గ్రహచార దోషాలు తొలగిపోయి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు మంచి పగడాన్ని సేకరించుకొని దానిని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి కుజగ్రహానికి 7000 జపం చేసి
700 సార్లు హోమం చేయించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వ్యాపారం, ముత్యాలు, వస్త్ర వ్యాపారాలు మరియు వ్యవసాయం, స్థలం, గృహం, ఫ్యాక్టరీలు, కుటుంబం, దంపతులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వీరికి బుధ రవి యొక్క కలయిక వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. మీరు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషంగా ఉంటారు. మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి పని ఎంత కష్టమైనా ఈరోజు కాగలదు. వివాహ సంబంధం విషయంలో కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి. బంధువుల వలన లాభం, మిత్రుల కలయిక, వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉండుట. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలదు. మరియు చిరు వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఇతర రంగాల వారు అనగా చేనేత, వస్త్ర వ్యాపారాలు, స్టీలు, ఐరన్ ఇత్తడి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాబ్రికేషన్, హౌస్ ఇంటీరియర్ వర్క్స్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు ఆయుర్వేదం, మెడికల్ ఇటువంటి యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటారు. ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఏ రంగం వారికైనా ఆ యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మిథున రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వృద్ధి, వ్యవసాయం, ఫైనాన్స్, ధన రాబడి, బంధువులు ఇత్యాది యొక్క కారకుడు. కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి బుధ గురు గ్రహ అనుకూలత వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు అవసరమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అనుకున్నటువంటి పనులు కాగలవు. ఆర్థికంగా ఎదుగుదల కలిగి గ్రహస్థితి కలదు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు గ్రహస్థితి శుభస్థితి వలన మీ వ్యవహారంలో భూ క్రయ విక్రయాదులు కలిగి మంచి లాభాలు కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది. మిగతా రంగాల వారికి అనగా చిరుధాన్యం వ్యాపారం, చిరు వ్యాపారాలు మరియు గో పశు సంపదదారులకు, వరి ధాన్యం వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్, ఐటీ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది. మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలిగి ఉంటాయి. మరియు వివాహ సంబంధాలు కుదిరేటువంటి యొక్క గ్రహచార స్థితి ఉంటుంది. మరియు ఎక్కువగా ఆలోచన, గృహ సంబంధమైనటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. వస్తువులు కొనుగోలు చేయుట, నూతన వ్యాపారము చేసేటువంటి ఆలోచన ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు. మరియు మెడికల్ రంగంలో మరియు న్యూట్రిషన్ మరియు డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో అనుకూలమైనటువంటి అభివృద్ధి కలిగి ఉంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి అనేక రకాలైనటువంటి యొక్క శుభ ఫలితాలను కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవితం గడపగలరు. మరి కావున శుభ బుధగ్రహ విశేషము చేత ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. మనశ్శాంతి, సుఖమైన దాంపత్య జీవనం, వ్యవహార వృద్ధి, చల్లని ప్రదేశాలు, దేవతా ఆరాధన, మాతృసుఖం, సోదర సోదరీలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములో అనుకున్నటువంటి యొక్క పనులు ఎంత వ్యతిరేకమైనా కానీ కాగలవు. శుభగ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహార వ్యాపారములు
మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. గృహంలో అందరూ సుఖంగా ఉండగలరు. అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. వృత్తిలో, వ్యవహారంలో, వ్యాపారంలో అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనరాబడి కలిగి ఉంటారు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగుగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారికి ఈరోజు కొద్దిపాటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. ఇతర రంగముల వారు అనగా టైలరింగ్, మగ్గం, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, బ్యూటీషియన్ మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, హౌస్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి, మరియు మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, న్యూట్రిషన్ కానీ, డైటింగ్ యొక్క రంగంలో కానీ, డెంటల్ ఇటువంటి రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు సినీ రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి, ఆ యొక్క రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనగా ఫ్రాన్సు, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా బాగా లేదు. కావున గురువు మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. ఈ యొక్క రవి అధికారం కలిగించేవాడు. ఉద్యోగం, వ్యాపారం, ధనం, ధాన్యం ఇత్యాది యొక్క కారకుడు. కావున ఈరోజు వీరికి రవి బుధుల యొక్క గ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి రాజయోగం అనేది కలిగేటువంటి గ్రహస్థితి కలదు. అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటుంది. బంధుయోగం, మిత్రయోగం, గృహయోగం, స్థలయోగం, ఆనందం, సుఖం, సంతోషం ఇత్యాది యొక్క గ్రహస్థితి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. విద్యార్థులు మంచి తేజస్సు కలిగి ఉంటారు. ఫైనాన్స్ పరంగా ధన రాబడి మంచిగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. మరియు గృహ సంబంధమైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయుట, ఆభరణాలు ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట, అందరితో కలిసిమెలిసి ఉండుట, మంచి సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటారు. కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలవు. మరియు వ్యవసాయ, వాణిజ్యం రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలవు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యవహారములో, వ్యాపారములో ఎక్కువగా ధనలాభం కలిగి సంతోషంగా ఉంటారు. దూరం ప్రయాణం వలన ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడగలవు. అంటే ఆ యొక్క ప్రయాణంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. కుటుంబంలో సంతోషంగా దాంపత్య సుఖం కలిగి ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క రోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి గ్రహస్థితి కలదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించే అవకాశాలు కలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఇతరత్ర రంగం వారికి అనగా లేడీస్కి సంబంధించిన వ్యవహారంలో బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి రంగం వారికి, మోటారు మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు వ్యవసాయ, వాణిజ్యం రంగం వారికి, పాడి పరిశ్రమదారులకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశి వారికి శుక్రుడు
అధిపతి ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు. మంచి గజకేసరి యోగం కలిగి ఉంది. పుత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. ఆనందమైన జీవనం గడుపుతారు. ముఖ్యమైనటువంటి పనులు ఈరోజు కాగలవు. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట మరియు నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన కలిగి ఉండుట, గృహం స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట, బంధువుల కలయిక, మిత్రులతో కలిసి ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. మరియు స్త్రీలు చేయవలసినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, టైలరింగ్, స్టేషనరీ మరియు ఇంటీరియర్ వర్క్స్, కిరాణం మరియు చిరు వ్యాపారాలు ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది. వృత్తి, వ్యవసాయ వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, అమెరికా మరియు ఆస్ట్రేలియా, దుబాయ్ మరియు ఇత్యాది నగరాలలో నివసించేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. కావున శుభగ్రహ ఫలితాల వలన ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈరోజు వీరికి కుజుని యొక్క విశేషం వలన ధైర్యం కలిగి భూమి సమస్యలను పరిష్కరించుకోగలిగే గ్రహస్థితి అనేది కలిగి ఉంది. అపాయాలను తొలగించుకొని ఆనందంగా ఉండేటువంటి గ్రహస్థితి కలదు. మీ యొక్క గ్రహచార స్థితిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. కుజ గ్రహచార స్థితి వలన ఈరోజు వీరికి భూ సంబంధమైనటువంటి విషయంలో క్రయ విక్రయాదుల యందు అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది. భూమి విషయంలో మంచి ఫలితాలు రాగలవు. గృహ సమస్యలు ఏవైనా ఉంటే ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో అనుకూలత వలన ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి స్థితి గలదు. వివాహ విషయంలో సంబంధాలు కుదిరేటువంటి ఒక పరిస్థితి ఉంది. మంచి అవకాశాలు రాగలవు. ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి గ్రహస్థితి గలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారు మరియు కెమెరా, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, కంప్యూటర్ వర్క్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటారు. మరియు కిరాణం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు టైలరింగ్, మగ్గం ఇత్యాది రంగాల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ వారి వారి రంగాలలో అభివృద్ధి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ఈరోజు వీరికి శని యోగం వలన అనుకూలమైనటువంటి పనులు కాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వ్యవహార వ్యాపారంలో అధికమైన నష్టాలు కలిగే గ్రహస్థితి గలదు. గృహ సంబంధమైన పనులకు ఆటంకాలు ఏర్పడగలవు. దానివలన అధికమైనటువంటి విచారంతో ఉంటారు. దాంపత్య విరోధం, గొడవలు ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. మరియు వ్యవసాయ, వాణిజ్య, చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్టేషనరీ, ఇంటీరియర్ రంగం వారికి మంచి లాభాలు అనేటివి లేక కొద్దిగా నష్టం అనేది కలిగి ఉంటుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి కొద్దిగా బాగా లేదు. కాబట్టి ఈరోజు గురు మరియు శని గ్రహాలకు ఉదయం 6 నుండి 8 లోపల అభిషేక పూజలు చేసి శనగలు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మిత్రుల సహకారం వలన మీ యొక్క పనులు సాధించుకోగలరు. మరి కావున అప్రయత్నంగా పనులు కాగలవు. ఆర్థిక పురోగతికి అడుగులు వేస్తూ ఉంటారు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి మనకు కలిగి ఉన్నాయి. కాబట్టి మరి ఈ రాశి వారందరూ మీ యొక్క వ్యాపారాలలో అనుకూలమైనటువంటి యొక్క జీవనం కలిగి ఉంటారు.
మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు ఈ యొక్క రాశి వారికి శని అర్ధాష్టమ శని కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గురువారం గురుగ్రహానికి, ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు, నువ్వులు దానం చెయ్యాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. దీనికి అధిపతి శని. ఈ రాశికి అధిపతి శని కావున శని యొక్క కారకత్వం జీవన విధానం మరియు బ్రతుకు తెరువు, ఆర్థికమైన ఇబ్బందులు, అధికమైన కోపం, చికాకులు, ప్రతి వారితో గొడవలు, దైవద్వేషం, భగవంతుని యందు భక్తి సన్నగిల్లటం, ధార్మికమైన వ్యవహారాలంటే ఇష్టం లేకపోవడం ఇత్యాది ఫలితాలకు కారకుడు కావున ఈరోజు వీరికి శని రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకున్న పనులు కాక అధికమైన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈరోజు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేక ధన నష్టం అనేది కలిగి ఉండగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా అనుకూలంగా లేక మీ యొక్క వ్యాపారంలో నష్టాలు అనేటివి కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. ఈరోజు అధికారుల వలన జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు. మరియు ఇతర రంగాల వారికి అనగా చిరుధాన్యం వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, కిరాణం ఇత్యాది వ్యాపారాలు మరియు మగ్గం, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ, ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి గ్రహచార ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక మనోవిచారానికి గురి కాగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబం వ్యవస్థలో మార్పులు రాగలవు. మరియు విదేశాలలో ఉన్న వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఒత్తిడికి గురి కాగలరు. కావున రాహు మరియు కేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు, ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈరోజు వీరికి బుధ శనుల యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు. వ్యవసాయ, వాణిజ్య రంగంలో పాడి పరిశ్రమదారులకు మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉంది. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ తొలగిపోయి మంచి లాభసాటిగా మీ యొక్క గ్రహచార స్థితి అనేది కలిగి ఉంటుంది. కాకపోతే శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా మీ మీద ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేస్తూ ఉండాలి. మరియు ప్రతిరోజు శివార్చన, పంచాక్షరి జపం చేయటం వలన కొద్దిగా శని దోషం తొలగిపోయి మనశ్శాంతి అనేది కలుగుతుంది. మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయాలి. ప్రతిరోజు ఎటువంటి శని దోషాలైనా మీకు తొలగిపోగలవు. శనీశ్వర నమస్తుభ్యం సర్వ కష్ట నివారణ ఆరోగ్యం ధనం దేహి శనీశ్వరం నమామ్యహం అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మరియు కాకులకు నువ్వుల ఉండలు తినిపిస్తూ ఉండాలి. సంఘంలో మంచి స్థానం అనేది ఏర్పడగలదు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారములో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క శుభస్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగముల వారికి ఆదాయం మంచిగా ఉంటుంది. మరియు బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, స్టేషనరీ, ఇంటీరియర్ ఇత్యాది రంగం వారికి మరియు మెడికల్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితులు అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటారు. మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా బావుగా లేనందున
శుక్ర మరియు శని యొక్క అభిషేకములు జరిపించి బొబ్బర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, కీర్తి, పట్టుదల, భార్య, కుటుంబం, ధనం, విద్య, వైద్యం, బంగారం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములో గురుగ్రహం యొక్క విశేషమైన శుభ ఫలితాల చేత అధికమైన ధనలాభం కలగగలదు. బంధువుల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది. వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అమితమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు. మిత్రలాభం, వ్యవహార వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. ఈ రాశి వారందరూ ఆనందంగా సుఖమైనటువంటి ఒక జీవితం గడపగలరు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారు ఆర్థికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటారు. స్టీల్, రాగి, ఇత్తడి రంగం వారికి ఆదాయం బాగా ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు మోటారు, వైండింగ్, మెకానిక్, వెల్డింగ్, డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, మెడికల్ మరియు ఇత్యాది రంగంల వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా లేనందున గురు మరియు రాహుగ్రహానికి పూజలు చేసి శనగలు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. కావున తగు జాగ్రత్తగా ఉండాలి. తగుదునమ్మా అని ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా రుద్రాభిషేకాలు చేస్తూ ఉండాలి, లేక మీరు చేసుకోవాలి. ఓం నమఃశివాయ అనేటువంటి యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు గ్రహచార గోచార విషయంలో మరి యొక్క ఫలితాలు విని మరి పరిష్కారాలు కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి మరి ఇంత శ్రద్ధగా ఈ యొక్క వీడియోలోని మీరు చూస్తూ ఆనందిస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చేటువంటి యొక్క వీడియోలు కూడా ఇలాగే ఆదరిస్తారని మేము కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.